ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీకి షాక్ ఇచ్చి ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చారు. కొలుసు పార్థసారథి తనదైన రాజకీయంతో వైసీపీ వైస్ చైర్మన్ ను తెలుగుదేశం పార్టీలోకి రప్పించి తిరిగి అతన్ని వైస్ చైర్మన్ చేయడంతో వైసీపీ వర్గాలు కంగుతున్నాయి. నూజివీడు మున్సిపాలిటీ ఆవిర్భవించిన 30 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ కంచుకోటగా నూజివీడు మున్సిపాలిటీ మారింది. తాజాగా వైస్ చైర్మన్ పీఠం టీడీపీలోకి వెళ్ళింది. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీకి షాక్ ఇచ్చి ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతిచ్చారు. కొలుసు పార్థసారథి తనదైన రాజకీయంతో వైసీపీ వైస్ చైర్మన్ ను తెలుగుదేశం పార్టీలోకి రప్పించి తిరిగి అతన్నే వైస్ చైర్మన్ చేయడంతో వైసీపీ వర్గాలు కంగుతున్నాయి. నూజివీడు మున్సిపాలిటీ ఆవిర్భవించిన 30 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ కంచుకోటగా నూజివీడు మున్సిపాలిటీ మారింది. తాజాగా వైస్ చైర్మన్ పీఠం టీడీపీలోకి వెళ్ళింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, టీడీపీ ఖాతాలోకే నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి చేరిందని చెప్పాలి. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అయితే ఘన విజయం సాధించిందని చెప్పాలి. 18 మంది మద్దతుతోటి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మంది మాత్రమే మద్దతు తెలియజేయడంతో వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి నూజివీడు ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఉందో అది టీడీపీ ఖాతాలోకి చేరిందని చెప్పుకోవాలి. అయితే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలిందనే ఈ ఎన్నికల్లో చెప్పుకోవాలి. వైసీపీ సొంత పార్టీ కౌన్సిలర్లే టీడీపీకి మద్దతు ప్రకటించడంతో మొత్తం 10 మంది వైసీపీ కౌన్సిలర్స్ అంతా టీడీపీ వైపు చేరడంతో ఈ విజయం టీడీపీకి మరింత చేరువుగా మారిందని చెప్పాలి. వైసీపీ అంచనాలను తారుమారు చేస్తూ వారి సొంత నాయకులే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకైతే దారితీసింది. ఈ ఫలితాలతో టీడీపీ నూజివీడు మున్సిపాలిటీలో బలం మరింత పెరిగినట్లుగా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి ఇది భారీ షాక్ గా చెప్పుకోవాలి. కృష్ణా జిల్లాలో నూజివీడు అత్యంత బలమైన జిల్లాగా ఏదైతే దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నూజివీడు నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీ ఖాతాలోకి చేరడంతో పూర్తిగా వైసీపీ అంచనాలను అయితే తారుమారు చేసినట్లుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి అనేది దక్కడం జరిగింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.